తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ ప్రక్రియ పూర్తయి రెండో విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామంలో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల రామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు రేవల్లి అనిత అనుచరులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. సొంత గ్రామానికి సేవ చేయాలనే దృక్పథంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఆమె. గ్రామంలోని సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. నేను రేవల్లి అనితారెడ్డి. నేను నందివడ్డమాన్ గ్రామంకి సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థిని. కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరిచినటువంటిది. నేను ఇక్కడ అభివృద్ధి పనులు, ఇక్కడ ఏవైనా ఉన్న సమస్యలు అన్నిటిని కూడా నా శక్తి వంచన లేకుండా తీర్చడానికి మాత్రమే నేను ఇక్కడ గ్రామానికి వచ్చాను. మన ప్రభుత్వం అక్కడ ఉంది కనుక మన ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను నిలబడుతున్నాను. ఇక్కడ ఏవైనా సమస్యలు ఎన్నో రోజుల నుంచి నిల్చున్న 20 ఏళ్ల నుంచి కూడా నిల్చున్న సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఈ 4-5 months నుంచి ఇక్కడ తిరిగి నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చి ఇంతకుముందు మేము హైదరాబాద్లో ఉండే స్థానికులు గాము అనే ఇది అటువంటిది ఏమీ లేదు. మేము ఇక్కడికి నా రిటైర్మెంటే ఇక్కడ కావాలని డిసైడ్ అయ్యి నేను ఇక్కడికి వచ్చి గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇక్కడ వచ్చాను. రాజకీయం గురించి నాకు తెలియదు. కేవలం నేను సేవాభావంతో ఈ అభివృద్ధి చేయాలి ఈ గ్రామాన్ని అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరు ఈ విషయం ఆలోచించుకోవాలి. అభివృద్ధి ఎవరైతే చేస్తారో అనే అభ్యర్థికే ఓటు వేయాలి. ఈ ఊరిని ఇది చేయాలి అది చేయాలనే ఉద్దేశం మాకు లేదు. సో ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో నందివడ్డమాన్ గ్రామ ప్రజలందరినీ నేను కోరుతున్నది ఒకటే, మీరు నాకు ఓటేసి గెలిపించి ఈ గ్రామం యొక్క అభివృద్ధి, ఈ గ్రామం యొక్క సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తాను. అందుకు నాకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.